ప్రభునామ స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడి యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరి గత దినములన్నీ ఆయన చల్లని రెక్కల చాటున దేవుడు కాచి కాపాడి మరి యొక్క నూతనమైన పునరుద్ధాన దినములో మనందరినీ దేవుడు సమకూర్చినందుకే ఆయనకు మరొకసారి స్తుతులు చెల్లింది. అందరూ కూడా స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు మరి ధ్యానించిన కీర్తన గ్రంథము 7వ కీర్తనలో మరి భక్తుడకు దావీదు దేవుని శరణుజొచ్చి ఉన్నాడు అన్న మాట ఇక్కడ కనబడుతుంది. మరి దావీదు కీర్తనలో మరి అనేక సార్లు మరి ఈ మాటను ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దేవుణ్ణి శరణుజొచ్చుట అన్న మాటకు మనము ఆలోచించినట్లయితే మనకంటే ఒక బలమైన వ్యక్తి మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు రాసుకుల పోసి తర్వాత అవుతుంది. మనకంటే ఒక బలమైన వ్యక్తి మన బలం కంటే మించినవాడు, మన శక్తి కంటే మించినవాడు, అలాగే మన ధనము కంటే మించినవాడు. ఏ విషయంలో కూడా అతను మనం జయించలేమండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా మనకంటే గొప్పోడు. మన మీదకి ఎప్పుడైతే ఆయన యుద్ధానికి వచ్చాడో మనము ఆ శత్రువు కంటే బలమైన వ్యక్తి మనము సహాయం అడుగుటను శరణుజొచ్చుట అంటుంటారు. మరి దిన కాలశంలో ప్రియులారా, ఈ లోకంలో మన మీదకి లేచిన దుష్టుడు చాలా బలమైనడు. ఎందుకంటే ఈ లోక అధికారం అంతా వాడి చేతి కింద ఉందండి. ఈ లోక అధికారం అంతా వాడి చేతి కింద ఉంది. వాడు బలాఢ్యుడు. మరి దిన కాలశంలో ప్రియులారా, మరి ఆ శత్రువును మనం జయించాలంటే ఒకే ఒక సహాయం మనకు చాలా అవసరము. అది దైవిక సహాయము. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడికి దావీదు జీవితంలో కూడా దావీదు బాల్యము నుండి కూడా దేవుని మీద ఆనుకొనిన మరి విశ్వాసి. మరి ఈ యొక్క దావీదు తన జీవితంలో తన తండ్రి మందను కాస్తున్నప్పుడు బలమైన తోడేలు, బలమైన ఎలుగుబంటి, చిరుతపులి, సింహము, ఇలాగ అనేకమైన క్రూర మృగాలు తన మందలో ఉన్న ఆ గొర్రె పిల్లను అపహరించడానికి దాని నోరు చాచినప్పుడు వాటి బలము నుండి వాటిని కాపాడడానికి దావీదు బలం కాదండి, దేవుని యొక్క బలమును దావీదు పొందుకొని దేవుని బలము ద్వారా మరి ప్రతి ఆ యొక్క క్రూర జంతువులను కూడా అతడు జయించినట్లుగా మనకి దావీదు జీవితం మనం చదివినట్లయితే తెలుస్తుంది. అయితే క్రూరమైన జంతువులే కాదు, మరి దావీదు జీవితంలో మరి గొప్ప ఒక రాక్షసుడు వంటి దేహం కలిగిన గొలియాతును కూడా దావీదు తన నూనూగ మీసాల వయసు కలిగిన వయసులోనే మరి ఆ యొక్క ఫిలిష్తీయుల వీరుడైన గొలియాతును కూడా దేవుని బలముతోనే దావీదు జయించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దావీదు జీవితంలో మరి ఫిలిష్తీయులను, అమాలేకీయులను, తన ప్రాణం తీయడానికి చూసిన సౌలును, అలాగే అనేకమైన శత్రు సమూహము దావీదు మీదకి ఎంత గొప్ప శత్రువు లేచినా సరే దావీదు దేవుని సన్నిధిలో దావీదు సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొని మరి దావీదు ఆ శత్రువులపై విజయాన్ని పొందినట్లుగా మరి దినకాల సమయంలో ఇక్కడ భక్తుడకు దావీదు అంటున్నాడు 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చున్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా, అవుతుందండి, నన్ను తప్పించువాడు ఎవరు లేకపోగా వారు. మరి దావీదు ఒంటరివాడు. మరి దావీదును తప్పించడానికి ఎవ్వరూ లేరటండి. నిస్సహాయ స్థితిలో ఉన్న. ఎందుకంటే దావీదు మీదకు వచ్చిన శత్రువు అటువంటిది. ఒకసారి ఒక మంచి క్రైస్తవ కుటుంబం, ఒక ఆత్మీయ జీవితంలో మరి భక్తిగా ఎదుగుతున్న ఒక కుటుంబం, ఒక భార్య భర్తలో మరి ఆ యొక్క బిడ్డలు దేవునికి చాలా నమ్మకస్తులుగా మరి జీవిస్తున్నవారు. వారు దేవుని కృపను బట్టి వారికి వచ్చిన ఆ కొద్ది జీతంలో కొద్దిగా పొదుపు చేసుకొని వారు ఒక చోట ఒక చిన్న స్థలాన్ని వారు కొనుక్కున్నారండి ఇల్లు కట్టుకోవడానికి. తర్వాత వారు స్థితి బాగున్న తర్వాత ఆ కొనుక్కున్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి వారు ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. అయితే మరి దేవుడు కృపను బట్టి ఏమైందంటే
వారు కొన్నప్పుడు ఆ ప్లాన్ లేదు, కానీ వారు కొనిన తర్వాత అక్కడ ఆ స్థలం దగ్గర నుంచి వారి నుంచి ఒక బైపాస్ రోడ్డు వచ్చిందండి. బైపాస్ రోడ్డు గవర్నమెంట్ వారు వేయడం జరిగింది. మరి దేవుడు కృపను బట్టి వీరు 1000 రూపాయలకి కొన్న స్థలం 10,000 అయిందండి. 10 రెట్లు పెరిగిపోయింది. ఈ స్థలం రేటు పెరిగింది. ఎందుకంటే మరి ఆ పక్క నుంచే సమీపం, కొన్నప్పుడు ఆ ప్లాన్ లేదు, కొన్న తర్వాత ఆ ప్లాన్ వచ్చింది, రోడ్డు వచ్చింది. కాబట్టి వీరి స్థలం అనుకోని విధంగా 10 రెట్లు దాని రేటు పెరిగిపోయిందండి. పెరిగిపోయిన తర్వాత అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక బలమైన రాజకీయ పలుకుబడి కలిగిన ఒక వ్యక్తి, రౌడీజం కలిగిన వ్యక్తి, నోరు కండ మంది అంటే వెనకాల గ్యాంగ్ కలిగిన ఒక వ్యక్తి దృష్టి ఆ యొక్క స్థలం మీద పడ్డదండి. వీళ్ళు మరికి ఏ సహాయం వీళ్ళకి లేదండి. వీళ్ళు బలమైన వారు ఏమీ కాదు. వీళ్ళు కేవలము దేవుని కృపను బట్టి దేవుడు కృపలో ఎదుగుతున్నవారండి. అయితే దేవుడు కృపను బట్టి ఆ స్థలానికి దేవుడు వాల్యూ ఇచ్చాడు. అయితే ఆ స్థలం మీద ఈ యొక్క ఒక రౌడీ రాజకీయ పలుకుబడి కలిగిన ఒక వ్యక్తి యొక్క కన్ను పడ్డదండి. వీళ్ళని పిలిచాడు, ఏమయ్య ఆ స్థలం మీదే కదా, నేనే కదా అప్పుడు కొన్నాను, అయితే ఒకటి ఆ స్థలం ఇప్పుడు నాకు కావాలి, దానికి 2 ఇస్తాను, మీరు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోండి, మీరు కొన్నదానికి డబల్ ఇస్తానన్నాడు. దాని రేట్ ఎంత పెరిగింది? 10 రెట్లు పెరిగింది. అయితే ఇలా అన్నారు, అయ్యా మేము అమ్ముకోవడానికి కొనుక్కోలేదని మేము అమ్మమేము, దాన్ని మా దగ్గర మేము అట్టే పెట్టుకుంటాం, దేవుడు కృపలో ఇచ్చాడు, మేము ఆ స్థలాన్ని మేము ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి ఈ కుటుంబం చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళ మీద ఏం చేసేటండి, శత్రుత్వం పన్ని, మీరు ఆ స్థలం కానీ నా పేరును ఇవ్వకపోతే మిమ్మల్ని చంపుతాను అని బెదిరించడం వరకు వచ్చేటండి. మరి వెనకాల్సిన వీరు నిస్సహాయులు. మందిరాన్ని పోయారు, ప్రార్థన చేసి దైవజనం సహవాసం చెప్పయ్యా, ఈ విధంగా అయితే ఆ శత్రువుని మేము జయించలేం, వాడు మా ప్రాణం తీస్తానని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు, మరి దేవుడే మాకు సహాయం చేయాలి. మరి వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఒక మాట ఉంది, రాత్రి చెప్పాను కదా, అలివిని బలివిని కొడితే బలివిని ఓడగొట్టాడు, అలుక్సుగా ఎవరైనా కనబడితే వారిని మోసం చేద్దామని లోకం అంతా చూస్తుందండి. కానీ మన పక్షాన ఉన్నవాడు బలవంతుడు, లోకములో ఉన్నవాడి కంటే. ఎప్పుడైతే వీరి మీద చాలా బలప్రయోగం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి ఈ వ్యక్తి పనుకున్నాడు, కానీ దేవుని సన్నిధిలో వీరు, ఎందుకంటే ఆ శత్రువును జయించాలంటే నీ సహాయమే కావాలి, వాడిని జయించాలంటే నీ సహాయమే కావాలి, వాడిని కొట్టాలంటే నీవే కొట్టాలి. ప్రభా మేము నిస్సహాయులమే, మా తరపు ఉన్నవారు ఎవరు లేరు. కొంతమందికి వెళ్ళి న్యాయం అడిగినా అదే రేటుకు రేటు ఇస్తా అన్నాడు కదా, ఎందుకంటే ఆ బలమైన వాడు పక్షాన మాట్లాడుతున్నారండి. ఎందుకంటే మాట్లాడకపోతే వీళ్ళకి మళ్ళీ కీడు సంభవిస్తాడేమో అని చెప్పేసి, వీళ్ళ పక్షాన మాట్లాడితే వీళ్ళకి ఏమీ ప్రయోజనం ఉండదని. ఇంకోసారి దినకాలంలో ఒక వ్యక్తి మనకు అన్యాయం చేస్తున్నాడని తెలిసినా, అయ్యో మీకు వీరికి అన్యాయం చేస్తున్నారని చెప్పేవారు కూడా మన పక్షాన ఉండరండి. ఒక్కోసారి అది వచ్చిందా, ఆ వారి పక్షానే మాట్లాడుతున్నారండి. వీళ్ళేమంటున్నారు, అదేమ్మా డబ్బుకు డబ్బు ఇస్తాన్నాడు కదా, కొన్నదానికి కొన్నా ఇస్తాన్నాడు కదా, ఇచ్చేచ్చు కదా, మీకంత ముందు పట్టేటి. దేవుని కృపను బట్టి 10 రెట్లు పెరిగింది. అది వీడు అన్యాయంగానే లాక్కోవాలనుకుంటున్నాడు, కానీ వీళ్ళ పక్షాన మాట్లాడేవాడు ఎవరు లేరండి. వారు దేవుని సన్నిధిలోనే ప్రార్థనతో దేవునికి అప్పగించారు. మరి దినకాల సమయంలో ఈ చిన్నదాని మీద వాడు వచ్చాడు, వీడి మీదకి ఒక పెద్ద శత్రువుని దేవుడు లెగ్గొట్టాడండి. ఎవరి మీదకి? ఎవరైతే రాజుకి పలుకుబడి కలిగి వచ్చాడో వీరి మీదకి, వారి మీదకి ఒక పెద్ద శత్రువుని లెగ్గొట్టాడు దేవుడు. ఈ గొడవ మర్చిపోయి ఆ గొడవలో పడిపోయాడు. ఎవరు తప్పించాడు? దేవుడే. దేవుని కార్యాలు దినకాలంలో ప్రియులారా, మన జీవితంలో ఒక్కోసారి శత్రువు లేస్తాడు, మన పక్షాన ఉన్నవాడు
ఒక మనిషి కూడా ఉండకపోవచ్చండి. ఇక్కడ దావీదు అని అంటున్నాడు, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోగా, నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా, ఎవడు లేడయ్యా. ఆమేన్. ఎవరు కూడా మనం తప్పించేవారు ఉండరండి. ఎందుకంటే దినకాల సమయంలో మనం తరివే శత్రువు అలాంటిది. దావీదు జీవితంలో ప్రియులారా, సౌలు పక్షాన్ని అందరూ నిలిచారు, కానీ దావీదు పక్షాన్ని ఎవరన్నా నిలిచారా? ఒక యాజకుడు పాపం దావీదుకి ఆ సన్నిధి రొట్టెలు పెట్టి ఆ సన్నిధిలో ఉంచిన గొలియాతు ఖడ్గాన్ని ఇచ్చాడన్న సంగతి సౌలు తెలుసుకొని ఆ యాజకుడిగా కుటుంబాన్ని అంతటిని చంపించేసాడండి. ఎందుకంటే సౌలుకు బలం ఉంది, అధికారం ఉంది. దీన్ని బట్టి దావీదు పక్షాన ఎవ్వరూ రావట్లా. ఎందుకంటే దావీదు పక్షాన వస్తే మాకు కీడు వస్తుందేమోనని. దావీదు దినకాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులు దేవుడి మీదే ఆనుకొని మమ్మల్ని తప్పించేవాడు నీవే. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడే కానీ తప్పించకపోతే, రెండవ వచనం అంటున్నాడు చూడండి, వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల, అర్థమవుతుందండి, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. శత్రువు నన్ను తరిమి. ఎందుకంటే భక్తుడు దావీదు తన జీవితంలో ప్రియులారా ఏ పాపము రాత్రి నుంచి చదివి చెప్పాను కదండి, 41వ కీర్తనలో దావీదు ఎదుటివారికి ఆదరణ కలిగేవాడు. ఒక్కోసారి నిర్నిమిత్తంగా మన మీద శత్రుత్వం పన్నుతారండి కొంతమంది. దావీదు గురించి ఏమంటున్నారు రాత్రి మనం చదువుకున్నాం. చూడండి ఈ మాట లాగుంచి 41వ కీర్తన గ్రంథము 5వ వచనం కొన్ని మాటలు చదవండి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. ఏం చేస్తున్నారండి? చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును. చూసారండి ఎంత శత్రుత్వమో అని చెప్పుకొనుచున్నారు. ఎవరు వీరు? దావీదు వల్ల మేలు పొందినోళ్ళే. దావీదు ఎవరికి కూడా అన్యాయం చేసి ఉన్నవాడు కాదండి. ఈ మనుషుల బుద్ధి ఎలాంటి తెలుసండి అమ్మా? తిన్నా ఇంటికే వాసాలు లెక్కెట్టేస్తారండి. మార్పు లేని ఒక మనిషి బుద్ధి అలాంటిదండి. అర్థమవుతుంది ఏదైనా కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, కష్టంలో నిజంగా నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు మేమున్నాం అని ధైర్యం చెప్పేవారు ఉండరండి దేవుడు తప్ప. మనం అనుకుంటాం, అయ్యో ఈ మనుషుల్లోంచి ఏమన్నా మాకేమో ఆదరణ వస్తుందేమో, ఈ బంధువుల నుంచి ఏమన్నా ఆదరణ వస్తుందేమో, లేక ఈ స్నేహితుల్లోంచి ఏమన్నా ఆదరణ వస్తుందేమో. ఇక్కడ దావీదుకి చాలా నమ్మకమైన, ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శత్రువు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొని. దావీదు ఎలాగున్నాడు? దావీదు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? రోగశయ్యం మీద బలహీనుడిగా ఉన్నాడు. దావీదు ఎలా ఉంటుందంటే, కొంచెం బలహీనంగా ఉన్నవాడు ఇంకో 4 రాళ్ళు వేసి, రాళ్ళు ఎట్ట తెలుసండి, నిందలో ఉదాహరణ మార్పు లేని మనుషులు ఉంటారండి. మనుషులు ఏం చేస్తుంటారో తెలుసండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే ఇంకా మన మీద దెప్పుతారండి. పుట్టు దెప్పులు తెలుసు కదా దాని అర్థం మీకు? పుట్టు దెప్పులు ఎప్పుడెప్పుడయ్యో జ్ఞాపకం చేసుకుంటూ
ఇప్పుడు మనకి ఈ కష్ట సమయంలో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఆదరణ మాటలు కాదండి, రాత్రి చెప్పాను కదా, ఆదరణ మాటలు మనలోంచి రావాలి. ఆత్మ ఫలాలు ఫలించిన చెట్టు వల్లే ఉంటాయి. ఒక చెట్టు ఫలాలు దేని కొరకు ఫలిస్తుంది? ఎదుటివారి కొరకు. క్రైస్తవుడు కూడా మనం ఎందుకు దేవుడు ఆశీర్వదించాడో తెలుసండి. ఎందుకు దేవుడు మనల్ని ఆత్మ ఫలాల చేత ఫలించాలని? ఎదుటివారి ఆదరణ కొరకు. నీవు ఒకప్పుడు ఇటువంటి కష్టాల్లో ఉన్నావు, ఇటువంటి వ్యాధుల్లో ఉన్నావు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి నీ నోటి మాటల ద్వారా ఆదరణ ఉండాలి. కొంతమంది ముళ్ళ తొప్పల్లాగా ఉంటారండి, గుచ్చుకుంటుంటాయి వారి మాటలు. పొల్లిరుపు మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. కష్టాల్లో ఉన్నవారిని, రోగములో ఉన్నవారిని, కృంగిన వారిని లేవనెత్తే ఆదరణ కలిగించే మాటలు. విశ్వాసం అయితే దేవుని మాటను బట్టి, విశ్వాసయుతమైన మాటను బట్టి, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న ఆదరణకర్తను బట్టి నీవు వారిని ఆదరించే మాటలు నీలోంచి దొరుకుతున్నాయి. కొంతమంది ముళ్ళ కంపల్లాంటి స్వభావాలు కలిగిన వారుగా కొంతమంది ఉంటుంటారు. దావీదు కూడా ఇదిన కాల్సినటువంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య ఉన్నాడండి దావీదు. ఏమంటున్నారంట? అందుకే మన కష్టాలు వచ్చినప్పుడు ఏంటి, ఇటువంటి పరిస్థితులు మనకి, బలహీనతలు మనకు వచ్చినప్పుడు, ఆ మనిషి వచ్చాడా, ఆదరణ చెప్పాడా, ఈ మనిషి వచ్చాడా, ఈల పరామర్శించాడా మనం పెట్టుకోకూడదు. దేవుని వాక్కునే మనం ఆదరణ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు విశ్వాసగా ఎవరైనా నువ్వు ఆదరణ కలిగడానికి వారిని పరామర్శించడానికి వెళ్ళేవంటే, వారు నువ్వు చెప్పే మాటలు నీ సొంత మాటలు కాదండి, దేవుని మాటలు, వాగ్దానాలే వారికి చెప్పాలి. భయపడకండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన కృప మనకు చాలండి. మన పక్షాన ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే బలమైన. మనం ఈ స్థితిలో దేవుడు ఉంచడండి, దేవుడు మనకు అత్యధిక విజయాలు ఇస్తాడు. నిరీక్షణ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, పట్టు విడవకండి, విశ్వాసాన్ని పెంచండి. ఇదిన కాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, నువ్వు విశ్వాసం కాకపోతే, ములతొప్పని స్వభావం కలిగి ఉంటే, ఇక్కడ అంటున్నాడు శత్రువు ఏమంటే, చెడ్డ మాట్లాడచ్చు, వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాటి పలుకుచున్నాడు. వీధిలో వేరొక పలుకుతాడు, మన ఎదుట ఒకటే మాట్లాడతాడండి. వీధిలోకి వెళ్ళి వేరొక మాటలు మాట్లాడతాడండి. ముళ్ళకంపలాంటి స్వభావం కలిగిన మనుషులు లెట్టలే. అందుకే ఏ మనిషి మాటను మనం ఆధారం చేసుకోకూడదు. అక్కడి చదవండి, నన్ను ద్వేషించు వారందరూ కూడి, నన్ను ద్వేషించు, అబ్బా ఒకరు కాదు, ఇలా కమిటీ, ఒక్కడు లేడు నా తరపునున్నవాడయ్యా, నా మీద గుసగుసలాడుచున్నారు. వీళ్ళందరూ కమిట్ అయిపోతారండి. నన్ను ద్వేషించేవారు కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. గుసగుసలు చెవులు కొరికేసుకుంటారండి. నశింప చేయవలెనని. మన బాధలో మనం ఉంటే, మన వ్యాధిలో మనం ఉంటే, మన పరిస్థితుల్లో మనం ఉంటే చెవులు కొరుక్కుంటుంటారండి. కొంతమంది ఎదుటివారు ఎవరన్నా కష్టాలు ఉంటే వారు ఎదుటి అయ్యో అంటే లోపల డ్యాన్స్లో భలేగా అయింది, వీళ్ళకి భలేగా అయింది. ఇదే సాతాను స్వభావం. నీ శత్రువు కూడా ఆపదలో ఉంటే వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించాలి. మన కఠినమైన హృదయాన్ని తొలగించేసుకోవాలి. శత్రువు కొరకు కూడా ప్రార్థించే తత్వం మనకు ఉండాలండి. అర్థమవుతుంది దినకాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, వీరందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారంట. కానీ చదవండి, నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము, వారి నోటంట వచ్చే మాటలు కుదరని రోగము వారికి సంభవించింది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని లేవడు అని చెప్పుకొనుచుంటారు. నేను నమ్ముకొనిన నా హితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు. ఎవరెలా అంటే నా ఇంట భోజనం చేస్తున్నాడే, నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. మన వల్ల మేలు పొందిన వాడే.
చూడమ్మా, మన వల్ల మేలు పొందుకున్న వారే మనకు శత్రువుగా నిలుస్తున్న వారు, శత్రువుతో కమిటీ అయిపోయిన వారు, విరోధులతో ఒక గ్రూపు కింద ఏర్పడిపోయిన వాళ్ళు ఎవరో కాదు, మన వల్ల మేలు పొందిన వాళ్ళే అండి. చూసారు, ఇదని కాల్సిన చాలా భయంకరమైన వికృతమైన మనస్తత్వం కలిగిన మనుషుల మధ్య మనం ఉన్నాం. అవి పళ్ళు కాదంటండి, వరదీసిన కత్తులట, నాలుకలు కాదండి. అర్థమవుతుంది దినకాల్సిన ప్రియులారా. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు మనము దేవుని మీద ఒకటి మాత్రము మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు మా తండ్రి గారు మాకు చెప్పేవారు, మరి మా పిల్లలకు కూడా, మన పిల్లలకు కూడా అదే చెప్పాలి. ఏడు తెలుసండి, కొంతమంది మనకు ఒక స్వభావం వచ్చేది. ఏడు తెలుసా, నాకెట్లే, నాకు డబ్బు ఉంది కదా, మాకెట్లే, మాకు సమృద్ధి ఉంది కదా. ఈ మనస్తత్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుని మీద ఆధారపడడం మానుకుంటాం మనం. ఇది ఎప్పుడు రానివ్వకండి. ఎంత గొప్పవారు అయినా సరే ప్రతిరోజు దేవుని మీద మనం ఆనుకోవాలి. మన ఆస్తులను చూసో, మన డబ్బును చూసో, మన పదవులను చూసో, మన వెనకాల ఉన్న జనాలను చూసుకోనో నాకు పర్లేదు. చాలామంది క్రైస్తవులు తొట్టిల్లిపోతారంటే కారణం ఏంటంటే ఇక్కడే తొట్టిల్లిపోతున్నాం. ఏం పర్లేదండి, మేము ఒక ఇల్లు కట్టుకున్నామండి, ఏం పర్లేదు, ఒక 10 లక్షలు మేము సంపాదించుకున్నామండి, మా వెనకాల కష్టం వస్తే మా వెనకాల కొంతమంది జనం ఉన్నారండి. నువ్వు అనుకుంటున్నావు, నీ పిచ్చి. ఒక్కడో నిలబడు. మన పిచ్చి భ్రమలో కొంతమంది జీవము కలిగిన దేవుని ఓటను విడిచిపెడుతున్నాం, సన్నిధిని విడిచిపెడుతున్నాం, సహవాసాన్ని విడిచిపెడుతున్నాం, ప్రార్థనను విడిచిపెడుతున్నాం. కొంతమంది దినకాలశంలో దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారంటే లోకంలో కారణం ఏంటో తెలుసండి. వారిలో అయ్యో ఒకప్పుడు మంచి భక్తిగా ఉండేవాడండి, మంచి ప్రార్థనతో ఉండేవాడండి, మంచి ఏకదృష్టితో ఉండేవాడండి, అయ్యో ఆ కుటుంబం మంచి ఆత్మీకంగా ఉండేవారండి. ఎందుకు వారిలాగా దిగజారిపోయారు, ఎందుకు ఈ విధంగా తొట్టిల్లిపోతున్నారంటే వారిలో ఒక ధైర్యం వచ్చింది. ఏంటో తెలుసండి, మాకు పర్లా, అదోది దినకాలశంలో ప్రార్థనకు దొంగలైపోతున్నాం, ప్రార్థనా కూటాలకి మనం హాజరు కాలేకపోతున్నాం. అర్థమవుతుందా? ప్రార్థన జడకాల కొంతమంది అల్లిపోతుంటారండి. ప్రార్థన అండి, అమ్మో పాస్టర్ గారు 4 గంటలు ప్రసంగం చేయండి, ఆలకిస్తాం, గంట సేపు కలిసి ప్రార్థన చేయలేం. నిజంగా ఈ ధూపవేదిక ప్రార్థన పెట్టి ప్రతి సన్నిధిలో మరి ఎంత నలుగుడో తెలుసండి. కింద శనివారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు కూడా, శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా అమ్మా పట్టుమని 4 గంటలు పడుకోలేదు నేను. నిన్న పడుకున్నాను ఒక 5 గంటలు అనుకుంటా వరుసగా. ఎందుకంటే ఖాళీ పరిచయండి, ఖాళీ లేదు, బలహీనత. మన లక్ష్మీవారం నాడు పొద్దుడి నుంచి పోరాటమే, కానీ మంచి ప్రార్థన జరిగింది. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా. నిజం, ప్రార్థనలో నడిపించాలంటే మనం నడిచి కొంతమందిని ప్రార్థన నడిపించాలంటే సాతాను గారిని ఎంత జయించాలో తెలుసండి. దేనికన్నా సహకారులు ఉంటారేమో కానీ ప్రార్థనకు దేనికన్నా సహకారులు ఉంటారు, కానీ పరిశుద్ధతకు వాక్యం వినేస్తామండి. 3 గంటలు వాక్యం చెప్పినా వినేస్తామండి, గంట సేపు పట్టు మనం ప్రార్థన చేయలేమండి. చేయాలి ప్రార్థన. ఈ ప్రార్థనే మన జీవితంలో ధైర్యం ఇచ్చేది. దావీదు జీవితంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, దావీదు పక్షాన నిలిచిన వాడు ఒక్కడును లేడు. ఇక్కడ చూడండి 7వ అధ్యాయము రండి, కీర్తన 7లోకి రండి.
10వ వచనం దాని కొన్ని మాటలు చదువుదాం. దుష్టుల చెడుతనం మాన్పము. అమ్మా, దుష్టుల చెడుతనము మాన్పము. మాన్పము. నీతి గల వారిని స్థిరపరచము. నీతి గల వారిని స్థిరపరచము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే. నా కేడమును మోయువాడై ఉన్నాడు. నా కేడమును మోయువాడై ఉన్నాడు. యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నీవే మాకు దిక్కు, నీవు తప్ప ఈ శత్రువును జయించడానికి బలమిచ్చేవాడు ఎవరూ లేరయ్యా. మేము బలహీనులము. నిజమండి, మనిషి చాలా బలహీనుడు. గత వారం మీకు చెప్పాను, బలహీనమైన మనకు బలము ధరించేవాడు ఆయనే. ఎప్పుడైతే మనం బలహీనమో అప్పుడే బలమైన కార్యాలు మన ద్వారా దేవుడు చేయించగలడు. నిజం ప్రియులారా, నా జీవితంలో చూశాను. ఎప్పుడైతే నేను బలహీననో అప్పుడే బలమైన ఆత్మ కార్యాలు దేవుడు నా చేత దేవుడు జరిగిస్తాడు. శరీరం ఎప్పుడైతే బలహీనమైందో మన హృదయంలో కృంగజేసే కృంగుబాటు, ఒక్కోసారి హృదయాన్ని బలహీనపరచాలనుకుంటే తలంపుల్లో బలహీనపరచాలనుకుంటాడు సాతాను. ఒకసారి ఆర్థికంగా బలహీనపరచాలనుకుంటాడండి. మనుషులకు నిందలు ఏంటండి, మనుషులకు నిందలు అన్నిటికంటే ఏంటి మనల్ని బలహీనపరిచేది ఏంటి తెలుసండి? నింద అంటే తెలుసు కదండి, లేనిది మన మీద చెప్పినప్పుడు. లేనివి మీరు చాలామంది ప్రియులారా, కొంతమంది చూడండి ఆత్మహత్యలకు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే నిందను భరించలేక. లేనివి సాతానుగాడు ఉద్దేటి తెలుసండి, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా పుట్టించడు. ఆడి పేరే అపవాది. కళ్ళబొల్లి మాటలకు ఆది కేంద్రం వాడు. ఇంకా తెలుసండి, ఆడి పేరులో ఒక నామం అబద్ధికుడు. దేవుడు సత్యవంతుడైతే, ఆయన యథార్థవంతుడైతే వాడు అపవాది, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అబద్ధానికి మూల కారణవాడు. కొంతమంది ఉంటుంటారండి, అయ్యి బాబా లేనిది అలాగ ఉన్నట్టుగా సృష్టించేస్తారండి. లేని మాటను ఉన్నదట్టుగా సృష్టించేస్తారండి. అబద్ధాన్ని నిజముగా నిరూపించేస్తారండి. ఒక్కోసారి కొన్ని సందర్భాలు వస్తుంటాయి కదా, మీకు వచ్చి ఉంటాయి, నాకు కొన్ని సందర్భాలు వచ్చినాయి. ఇంకా బుర్ర కొట్టేసుకోవాలండి. అయ్యో ఏంటి ఇంత నింద వేసింది నా మీద. లేనివి ఒకసారి దైవజనుడు యేసన్న గారి మీద లేని నింద వేశారంటండి. ఆయనకు తెలుసు. దావీదు కూడా అంటాడు, ప్రభా నా మనసు నీకు తెలుసు కదయ్యా, నా హృదయం నీకు తెలుసు కదయ్యా, నేను ఎంత యథార్థవంతుడో నీకు తెలుసు కదయ్యా, హృదయాన్ని పరిశీలించే దేవుడు నువ్వు కదయ్యా. క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి రాత్రి నేను శనివారం నైట్ చెప్పాను కదండి, గత వారం కూడా మీకు చెప్పాను. ఒక దైవజనుడి మీద ఒక సంఘములో ఎదిగిన ఒక సహోదరుడే ఆ సంఘం మీద నిందలేయడం మొదలెట్టాడండి. ఏంటో తెలుసండి, ఆ సంఘంలో శక్తి లేదని, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేదని, ఆ పాస్టర్ గారిలో పవర్ లేదని. కొంతమంది దినకాలంలో ఇలా లేస్తుంటారని సంఘాలను పాడు చేయడానికి. వాళ్ళకు అప్పులు ఇప్పించలేదనో, వాళ్ళు చేసిన తప్పుని వర్తా పలకలేదనో పాస్టర్ గారు, వాళ్ళు చెప్పినట్లుగా చేయలేదనో వినలేదనో. కొంతమంది దేవుడు కొద్దిగా దీవించిన తర్వాత పాస్టర్ గారు వీళ్ళు చెప్పినట్టుగా వినాలండి. అర్థమవుతుందా? కొన్ని చర్చిలు, కొన్ని మందిరాలు ఉంటాయి, కమిటీ మెంబర్లు ఉంటారు. ఈ కమిటీ చెప్పినట్టుగా దైవజనుడు వినాలి. అది సరైన పద్ధతి కాదు. అది పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడిన సంఘము కాదు.
వారి మధ్య కక్షలు, భేదాలు. ఇలాగే ఒక వ్యక్తి ఒక సంఘం మీద తిరిగాడండి. సంఘం మీదే కాదండి, ఆ పాస్టర్ గారు కుమార్తె మీద కూడా నిందలు వేయడం మొదలెట్టాడండి, లేనివి. కానీ దేవునికి పనికి విరోధముగా రూపించబడిన ఏ విధ ఆయుధము వర్ధెలదు. సంఘం ఏమవ్వలేదు. పాస్టర్ గారు పెద్ద కుమార్తె మీద వేసిన నిందల వల్ల ఆ కుమార్తె భవిష్యత్తు ఏమీ పాడైపోలేదని. ఎందుకంటే వారి పక్షాన్ని నిలిచిన వాడు దేవుడు, యథార్థవంతుల పక్షాన్ని నిలిచిన వాడు దేవుడు. వారు ఒకటే దేవునికి అప్పగించారు. దైవజన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి, ప్రభా మా మీదకి లేచిన ఈ శత్రువుని అనగదొరికేవాడు నీవే. మంచి సంబంధం వచ్చింది, మంచి దైవజనుడు కోరి వచ్చి ఈ అమ్మాయి ఆత్మీయ స్థితిని బట్టి ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడండి. సంఘం బహుగా విస్తరించింది. ఏ సంఘం మీదైతే నిందేశాడో, ఏ పాస్టర్ గారు అమ్మాయి మీద నిందేశాడో ఆ కుటుంబమే కుక్కలు చించిన విస్తర వలె వారు బ్రతుకులైనవి. క్రైస్తవ సహోదరు ఒకసారి లేని నిందలు మన మీద వేస్తుంటారని శత్రువులు. దావీదు జీవితంలో క్రైస్తవ ఇటువంటి సందర్భాలు దావీదు జీవితంలో ఓసారి చూడండి. దావీదు జీవితంలో ప్రియులారా, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. దావీదును అతని జనులను మూడవ దినమందు సిగ్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు కొద్దిగా చిన్న కృప దావీదు జీవితంలో కొద్దిగా ద్వారాలు తెరిచాడు. దావీదు ఇంకా 12 గోత్రాలకి రాజు అవలే, సౌలునిక జయించలేదు. దావీదును దేవుడు ఒక చిన్న బుల్లిరాజు, ఎవరండి బుల్లిరాజు. దావీదు కొంతమంది అప్పులతో ఉన్న దావీదే ప్రాణాలు అరిచేత్తో పెట్టుకొని పరిగెడుతుంటే ఆ కొండలో ఈ మెట్టలో సౌలు తరుముతున్నాడండి. దావీదు కొంతమంది చేరారండి. ఎవరిలో? అప్పులతో ఉన్నవారు, ఏంటి రోగాలతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, కుటుంబాలతో పాటు దావీదు దగ్గరకు వచ్చి చేరారు. వీళ్ళందరికీ దావీదెవరు అమ్మా? దావీదెవరు? ఫలించడి అంజూరు చెట్లు అట్టోడండి. దేవుని చేత ఫలింపు జీవితం కలిగిన వారు ఎలాగుంటామంటే, ఎదుటివారు ఎవరైనా కష్టంలో ఉంటే ఈ కష్టాలు అనుభవించిన ఈయన వచ్చాను కదా, ఎదుటివారు ఎవరన్నా వ్యాధితో ఉంటే ఈ వ్యాధుల్లోంచే కదా దేవుడు నన్ను రక్షించాడు, ఎదుటివారు ఎవరైనా కరువుతో ఉంటే ఈ కరువులోంచే కదా దేవుడు నన్ను రక్షించాడు, ఎదుటివారు ఎవరైనా వస్త్రహీనత ఉంటే ఈ వస్త్రహీనతోనే కదా దేవుడు నన్ను విడిపించాడు అని మనకి ఉన్న దాంట్లో, మనమేం పెద్ద జమీందారులు మేమేం కాదండి, మనకు ఉన్న దాంట్లో మనకు కలిగిన దాంట్లో ఎదుటి వారికి సహాయం చేయవారుగా ఉంటాడు క్రైస్తవుడు. అర్థమవుతుందా? ఫలించడి అంజూరు చెట్లు లాంటి వాడండి. దావీదు ఏమన్నాడంటే వద్దని లేదు, అయ్యా నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని, రండి మనం అందరం కలిసి మనందరికీ ఆదరణ కలిగించే దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరే మోకరిందాం, ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం, నేను తిన్నదే మీరు తిందిరి కానీ నాకు ఇచ్చిందే మన అందరం కలిసి తిందాం. ఈ విధంగా దావీదుతో చేరిన వీరందరినీ దేవుడు దీవించి
వారు చిన్న సిగ్లాక్ అనే ఒక కోటను కట్టుకున్నారండి. అంటే చిన్న కోట. ఈ కుటుంబాలు అందరూ కలిసి అక్కడ వారి భార్యలతో పిల్లలతో సంతోషంగా ఉండేవారు. అయితే దావీదు అమ్మయ్య ఒక్క కొద్ది స్థితి ఇచ్చాడండి. దావీదు కూడా ఒక చిన్న రాంగ్ డిసిషన్ తీసుకున్నాడండి. తన సొంత ఆలోచనతో వెళ్ళాడు. వెళ్ళడాన్ని బట్టి అక్కడ పరాభవం పొందాడండి, అవమానపరచబడ్డాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఒక్కోసారి మన జీవితంలో సంభవించిన కొన్ని పరిస్థితులు కూడా దేవుడి మీదే లేకపోతే సాతాను మీదే మనం తప్పేసేయవలసిన పనేం లేదండి. మన స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని ఉంటాయి. అందుకే మనం ఒకసారి దేవుడి సన్నిధిలో ఒక పరిస్థితి, ఒక తెగులు మనకు వచ్చిందా, లేకపోతే ఒక కరువు మనకు వచ్చిందా, లేకపోతే ఒక పరిస్థితులు మనకు వచ్చినాయి, కురుంగుబాటు మనకు వచ్చిందా, దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి రెఫర్ చేసుకోవాలి. అసలు ఎక్కడ మనము తొట్టిల్లాం, అర్థమవుతుందండి. దావీదు కూడా ఈ పరిస్థితికి స్వయంకృత అపరాధం ఉందండి. దేవుని చిత్తము కాకుండా తన ఆలోచన చొప్పున వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికల్లా 600 మంది యుద్ధం చేసే సైన్యాన్ని కూడా దావీదుకి దేవుడిచ్చాడు. అర్థమవుతుందండి. ఇలా అక్కడి నుంచి వచ్చేటప్పటికల్లా ఏంటి వీరికొన్న ఈ ఆధారం, ఈ కొద్ది ఆధారం, ఈ సిగ్లాక్ శత్రువులు ఏం చేశారండి? అమాలేకీయులు దండెత్తి వచ్చి కొట్టుకుంటూ అమాలేకుల శత్రువు తెలుసు కదా, ఒకసారి మీకు చెప్పాను. అమాలేకుల శత్రువు ఎటువంటి వారో తెలుసా? నువ్వంతా కూడగొట్టుకొని ఇంకా అమ్మయ్యా ఇంకా అనువిందామండి అని జడకల్లా తప్ప గెద్ద తనిగిపోయినట్టు తనిగిపోద్దండి. ఇది అమాలేకుల శత్రువు. అమ్మయ్య 1,00,000 రూపాయలు సీటు పాడానమ్మా, 20 నెలలు అండి తినక రూపాయి కూడగట్టి అమ్మయ్య లాస్ట్ వరకు ఉండిపోయి ఎంతో డబ్బులు అందుతున్నాయని దొడకల్లా టక్మని వచ్చేద్దండి. 24 గంటల నొప్పి ఇంట్లో ఎవరికో. ఈ 1,00,000 రూపాయలతో ఏదో చేద్దాం అనుకుంటాం, ఎక్కడ పోతుంది ఈ 1,00,000 రూపాయలు? టక్మని ఎత్తిపోయింది అమాలేకుల శక్తి. నువ్వు అనుకుంటావు, ఊహం అనుకుంటుంది, కానీ నువ్వు అనుకున్న కార్యం అవ్వవు. నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయలేవు, నువ్వు చూడాలనుకున్న ధన్యత చూడలేవు. అమాలేకుల శక్తి అండి. దావీదు కూడా అమ్మయ్య అనుకునేదాడుకల్లా ఇంటికి వచ్చాడుకల్లా భార్యలు పిల్లలు సంపద సిగ్గులకు కాలిపోయిందండి. పరిస్థితి చూడు ఎలాగుంది. ఎంతవరకు కురిగిపోయారంటే 5వ వచనంలో అంటున్నాడు చూడండి. 5వ వచనం చదవండి. ఇశ్రాయేలీయురాలైన 4:34 ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా ఏడ్చిరి. అబ్బా ఏడవడానికి కూడా శక్తి లేదండి వీళ్ళకి. కొన్ని పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రజలు అనుకున్నారో వారే రివర్స్ అయిపోయారండి. దావీదును చంపాలనుకున్నారండి. ఈ దావీదును రాళ్ళతో కూడా చంపాలి. ఏ ప్రజలైతే తనకు దన్ను అనుకున్నాడో, ఈ ప్రజలందరికీ అసలు లైఫ్ ఇచ్చింది ఎవరో? దావీదే. చూసండి, ఏసంలో ఇరిగిపోతారండి అలా. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం వీళ్ళకి మనం ఎంతో మేలు చేసాం కదా, మనం చాలా నమ్మకస్తులుగా ఉంటారేమో అని కూడా మన పిచ్చి భ్రమ. ఇలా ముంచేస్తారు మనం. చూసారండి, చిన్న నొప్పి తగలగానే ఎంత రివర్స్ అయిపోయారండి. పాముకు పాలు వేసి పెంచినట్టేనండి. కొంతమంది రివర్స్, వెంటనే రివర్స్ క్యాండిడేట్ లేని కొంతమంది చూస్తున్నప్పుడు ఇదేట్రా వెంటనే క్షణంలో రివర్స్ అయిపోయాడండి. నొప్పి తగిలింది అంతే, నొప్పి తగలగానే రివర్స్ అయిపోయాడండి.
ఒక్కోసారి దేవుడు కూడా మనకు చూపిస్తాడండి. మనం గుడ్డిగా నమ్ముతున్నప్పుడు వారి యొక్క వికృతమైన మనస్తత్వాలు దేవుడు మనకు చూపిస్తుంటాడు. నాకు చాలామంది చూపించాడు అలాగా. లేకపోతే మనం ఇంకా గుడ్డిగా నమ్ముతుంటాం. దేవుడు మన పక్షాన ఉంటాడండి. ఒరే ప్రసాద్, ఒకసారి చూడు, వారి మనస్తత్వాలు చూడు. నేను వెంటనే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పి, ప్రభా అవును ఆయన, నువ్వే కానీ తెలియపరచకపోతే నేను ఇంకా గుడ్డిగా నమ్ముదునే. దేవుడు ముందుగానే తెలియపరచ వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దావీదు కూడా తెలియపరిచాడండి. దేవుడే ఒకసారి దేవుడు చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాడండి. ఈ విధంగా ఈ పరిచర్ను ఈ విధంగా నేను నడుపుతున్నట్టు కారణం దేవుడు, కేవలం దేవుని కృప అంతే. అందుకే మనుషులు చెప్పినట్టు కాదు మనం చేయడం, దేవుని చెప్పినట్లుగా మనం చేస్తే ఎప్పుడు దేవుడు మనల్ని విడవడు. దేవునికి స్తోత్రం. దావీదుకు చాలా తక్కువ మంది రివర్స్ అయిపోయారండి. వీరందరికీ లైఫ్ ఇచ్చింది దావీదే. కానీ దావీదు ఈ మనుషులను బట్టి కాదు. చూడండి 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా. అర్థమవుతుందా? వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈ మనుషులను బట్టి కదా నాకు ధైర్యం, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడండి. దేవుడి దగ్గర ప్రార్థన 8వ వచనం చూడండి, నేను ఈ దండును తరిమిని ఎడల దాన్ని కలుసుకొందునా. వెంటనే అబ్యాతారును పిలిచాడండి, ఏ ఫోదును తెమ్మన్నాడండి, దేవుని సన్నిధిలో నిలిచాడండి, ప్రార్థన చేశాడండి. ప్రభా వీరిని నేను వారిని పట్టుకొనగలగనా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిచ్చాడు, నేను పక్షాన ఉన్నవాడిని. పిచ్చివాడ మనుషులను చూసుకొని ఈ మనుషుల లెక్కలో చూసావా? ఈ మనుషులు చూసుకొని ఏంటంటే నీ ప్రజల మీద అయితే నా చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళావు. చూసి ఇలా ఎంత డేంజరస్ ఫెలోస్. నన్ను నమ్ము. మనం దేవుడు వెనకాల ఉంటాడు, మన వెనకాల ఉంటుంది జనాలు వెనకాల ఉండకో. జనాల వెనకాల ఉంటే నువ్వు తోకవవుతావు, నువ్వు దేవుడి వెనకాల ఉంటే నువ్వు తలవవుతావు. అది అర్థమైందా? దేవుని వెనకాల మనం ఉన్నాం అనుకోండి, మన వెనకాల ఈ తోకలు బలెట్ బోళ్ళు వస్తాయి. అపోజిట్ పౌలు అంటాడు, నేను ముందున్న వాటికే వేగిరి పడుతున్నానయ్యా. విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనస ప్రభువైన యేసు వైపే నేను చూస్తున్నాను. నా వెనుకనవని పెంటతో సమానంగా ఎంచుతున్నానండి. మనం ఏం చేస్తామంటే దేవుడు కొద్దిగా కృపగాను మనుషులు వెనకాల వెళ్దాం అనుకుంటున్నాం, అప్పుడు నువ్వు తోకవవుతావు. మన తోకలా చేయడానికి కాదు కదా దేవుడు, నేను తలగా చేసేవాడు కదా. దావీదు తోకగా మారుదాం అనుకున్నాడు అకీష్ రాజు దగ్గర. దావీదును తలగా చేయాలని దేవుడి ఉద్దేశం. నువ్వు మనుషులు వెనకాల వెళ్తే తోకవవుతావు, కడసారవాడు అవుతావు. దేవుని వెనకాల నడిస్తే మనుషులందరినీ వెనక ఉంటారండి. అది అందుకే నా నిమిత్తము దేన్నైతే మీరు విడిచిపెట్టారో పోగొట్టుకున్నారో దాన్ని నా నిత్య జీవంతో పాటు 100 పొందుకుంటారు. నా నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములైనను నా నామమును బట్టి ఏది మీరు విడిచిపెట్టినా పరలోకములో నిత్య జీవముతో పాటు 100 ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది దేని కాలశంలో ప్రియులారా? దావీదు చూడండి 17వ వచనంలోకి వచ్చేయండి. 15వ వచనంలోకి వచ్చేయండి.
17 వచనం. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాడు సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడు ఎవరిని తప్పించుకోవడానికి వీలు లేదండి. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. తిరిగి తెచ్చుకోవడమే కాదండి, అమాలేకులు ఎక్కడెక్కడో దోచుకున్నదంతా కూడా దోపుడు సొమ్ముగా దావీదు తెచ్చుకున్నాడు. మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? మన మీదకి లేచిన శత్రువుని మనం కొట్టి ఆడు దగ్గర మనం దోచుకున్న దోపుడు సొమ్ము. దావీదు పొందిన చాలా ఆస్తిలో దోపుడు సొమ్ము ఎక్కువ. అర్థమవుతుంది అని కాలశంలో ప్రియులారా, దేవుడు మనకిచ్చేది శత్రువు చేతిలో నుంచి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. అటు చూసి ఏడాలి. మనల్ని ఏదో చెయ్యాలని వస్తాడండి. ఆడిని 36 మడతలు పెట్టేసి ఆడి దగ్గర ఉన్నది మనం లేపేసేవారు మనమండి. అర్థమవుతుందా? మన పక్షాన ఉన్నవాడు బలాఢ్యుడు. ఈ భూమి మీద అది అధికారం ఉంది. భూమి ఆకాశంలో కూడా సర్వశక్తుడు మన పక్షాన ఉన్నవాడు. నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు, మీతో ఉన్నవాడు, మిమ్మల్ని నడిపించేవాడు బలమైన వాడు. ఇదే కాలశంలో దావీదు దోపుడు సొమ్మును, ఒక పాట ఉంటుంది, దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకుందురు. దోపుడు సొమ్మును పంచుకొని ఆశను తీర్చుకునేవారు మనము. మన పక్షాన నిలిచేవాడు ఆయన. యుద్ధాసురుడే యెహోవా నా బలము నా ఆశ్రయము, నా పితరులా దేవు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా అని చెప్పి పాత పాటది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఉంటుంది. మా అమ్మగారు పాడేవారు, మా తాతగారు పాడేవారు. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ, ఒక చరణం అందులో చరణం. ఒక్క పూతుకు పుల్ల కూడా దేవుడు మనల్ని నష్టపోనవాడండి. నష్టపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? నీ స్వయంకృత అపరాధం కూడా ఉంది. అది ఒకవేళ నష్టపోయినా మరలా నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుడి దగ్గర విచారణ చేస్తే ఒక పూతుకు పుల్ల కోకుండా తిరిగి దేవుడు మరలా నీకు సమకూర్చే దేవుడు. తిరిగి మరలా నువ్వు ప్రతిదీ కూడా మళ్ళా తిరిగి తెచ్చుకుంటావు. తిరిగి తెచ్చుకోవడమే కాదు అమ్మా, దోపుడు సొమ్మును కూడా నువ్వు పంచుకుంటావు. ఒక మాట కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము పౌలు గారు చెప్తున్న మాట కూడా మనము కొద్దిగా ధ్యానం చేద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 కొన్ని విషయాలు ఇక్కడ చదువుదాం. చూడండి, 8 నుంచి చదువుదాం. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచాలి. వచ్చిన ముందు చదవండి, తర్వాత 8లోకి వద్దు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్నా. అవుతుందండి.
ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవుడు స్తోత్రము. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉన్నామో ప్రియులారా, దేవుని త్రోవల్లో మనం నిలిచి ఉన్నామో, దేవుని మీద సంపూర్ణంగా మనం ఆనుకున్నామో, మన జీవితంలో ఎప్పుడు విజయోత్సాహమే. అర్థమవుతుందా? ఇప్పుడు 8వ వచనం చదువుదాం. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందును విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము వ్రాసితిని. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు. అర్థమవుతుందండి? సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అర్థమవుతుందా తల్లి? మన మీద లేస్తుంటారు శత్రువులు. ఎంత భయంకరంగా లేచారండి అపవాదితో ఏకీపించిన ఈ దావీదు కూడా ఉన్న జనులు. రాళ్ళను చంపేద్దాం అనుకున్నారండి. అలాగే వీళ్ళ మీద కక్ష కట్టాడా? సువార్తను ఆటంకపరచడానికి, పౌలు గారు సువార్తను ఆటంకపరచడానికి పౌలు గారి మీద అనేకమైన నిందలేసి, పౌలు గారి మీద అనేకమైన సంఘంలో అనేకమైన విభేదాలు కల్పించి, కొరింథీ సంఘం యొక్క పరిస్థితి మనం ఒకసారి చదివితే, ఒకసారి చెప్పాను కదా, కొరింథీలు భయంకరమైన పాపపు యోచనలు కలిగిన వారండి. కుక్కతోక వంకర చందనమైన సంఘం ఇది. అందుకే చాలా పెద్ద పత్రికలు, 2 పత్రికలు రాశాడు పౌలు గారు. వీళ్ళకి ఈ యొక్క ధైర్యం అంటే, మేము ధనవంతులమే, మేము వ్యాపారస్తులమే, మా ప్రాంతం భయంకరమైన వ్యాపారంతో తొలతోగుతున్న ప్రాంతం అని చెప్పేసి ఈ కొరింథీ సంఘం కుదురుగా ఉండే సంఘం కాదు. కానీ అపోస్తలుడైన పౌలు వీరి కొరకు ఎప్పుడు వీరికి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఒక మాట చాలా జాగ్రత్త మీరు గ్రహించాలి. మీరు దేనిని గుర్చేనను ఎవరిని క్షమించురో మేమును వారిని క్షమించుచున్నాము. నేనేమైనను క్షమించి ఉంటే మేము ఏమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండునట్లు. అదే సాతాను మనల్ని మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఈ మాట చాలా జాగ్రత్తగా, సాతాను తంత్రాలు ఇవన్నీ. సాతాను తంత్రాలండి. ఈ సాతాను తంత్రాల కొరకు చెప్పుకోవాలంటే 4 అయిపోద్ది. వీడు చాలా మంత్రగొట్టోడు, తంత్రగొట్టాడండో. మనకున్న ఆ యొక్క జీవమును, మనకున్న ఆశీర్వాదాన్ని, మనకున్న ఆ విలువైన దాన్ని పాడు చేయడానికే మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడండి. మనకోసారి మేలు కలిగించేవాళ్ళ. అందుకే వెనకాల్సి ఎప్పుడు ప్రార్థనా పరులతో సహవాసంతో అవిశ్వాసులతో జోడుకున్నాం అనుకోండి, మన దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన పనుల్లో చేయడానికి రెచ్చగొడుతుంటారండి. కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారండి, వెనకాల గిల్లి మనం దోసేస్తారండి. ఆల్ సేఫ్ జోన్లో ఉంటారండి. ఈ బ్యాచ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గిల్లిడి బ్యాచ్ మాట అండి. మళ్ళీ వాళ్ళ మీద ఏమి ఇంత రాణించుకోరండి, గిల్లేసి మనం దోసేస్తారండి. ఇవన్నీ సాతాను తంత్రాలు. అందుకే దినకాల్సిన ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా సాతాను తంత్రాలను మనం
ఇప్పుడు దేవుని చూడండి 12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరాడు. మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము క్రీస్తు కొరకు ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన ఆయన చిత్తములో లోబడ్డావో, క్రీస్తుని గురించిన జ్ఞానము నువ్వు ఎక్కడ ఉన్నను కూడా విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు. జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు. కొరింథీలో తగిన అవకాశం లేదు. సాతాను అందుకుంది. కొరింథీలో పౌలు గారు నిలబడకుండా, ఇక్కడ సువార్త చేయకుండా, ఇక్కడ దేవుడు పని చేయకుండా ఆటంకపరిచేనహో అని చెప్పి అది గెంతులేసిందండి. కొరింథీకి మించిన ప్రాంతం మాసిదోనియా సంఘంలో అనేకమైన దెస్సలోనికే సంఘము, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, కొలస్సీ సంఘాలను బలపరచడానికి అపోజిన పౌలు గారిని బలముగా వాడుకున్నాడండి. ఒక అపజయం పెట్టి, ఒక నిందేసి, ఒక ఆటంకం పెట్టి, ఒక నిరాశ పెట్టి మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే అపవాది ఇంకా ఈ పనిని ఇంతటితో, ఈ సువార్త పని ఇంతటితో, వీళ్ళ జీవితం ఇంతటితో, వీళ్ళ ఆశీర్వాదం ఇంతటితో అయిపోదే అని చెప్పి ఒకసారి దైవజనులుగా మాకేమో దేవుడు పరిచయ విషయంలో, మీ జీవితంలో కొన్ని కృంగుబాట్లు ఎట్టి ఇంకా వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ వ్యాపారం అయిపోయింది, వీళ్ళకి భవిష్యత్తు అయిపోయింది, ఈ పిల్లల పని అయిపోయింది. దేవుడు కృపతోడై ఉంటే నువ్వు ఎక్కడ కాకపోతే వేరొక చోట బలమైన మాసిదోనియా సంఘంలో శ్రేష్టమైన పరిచర్య చేయడానికి పౌలును దేవుడు వాడుకున్నాడు. ఇదండి పౌలు గారికి దుఃఖం ఏంటో తెలుసండి. 4వ వచనం చదవండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల మాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. పౌలు గారి యొక్క కన్నీరు, పౌలు గారి యొక్క వేదన, సంఘము గుర్చిన వేదన, నిజమైన ఆత్మీయ దైవజనులకు వేదన చాలామందికి తెలియదండి. ఏలే గమ్ముండొచ్చు కదా, సువార్తకు వెళ్లకుండా గమ్ముకుండా చక్కగా ఉండొచ్చు కదా, సుఖంగా ఉండొచ్చు కదా, ప్రార్థన కూటాలు ఎట్టకుండా సుఖంగా ఉండొచ్చు కదా, సువార్త ప్రకటించకుండా సుఖంగా ఉండొచ్చు కదా. ఏ వారికి ఏమైనా తక్కువ లోట ఉండలేడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఏ సేవకుడు ఉండలేడండి. ప్రార్థన చేయకుండా అంతరంగంలో శక్తితో నింపబడిన ఏ విశ్వాసి ఉండలేడండి. ఎందుకంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది దినకాలశంలో ప్రియులారా. ఆ మంటే మాసిదోనియా సంఘంలో శ్రేష్టమైన పరిచర్య. పౌలుతో పాటు సమానమైన ఆత్మీయ అనుభవం కలిగిన వారు తిమోతి. అర్థమవుతుంది దినకాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా. పౌలు గారు కుదురుగా లేడండి. అతని శరీరం కూడా బలమైనది ఏం కాదండి. చాలా రోగాలు ఉన్నాయి పౌలు గారిలో. నిజముగా దేవుడి కొరకు ప్రయాసపడుతున్న ప్రతి దైవజనుడు బలవంతుడేం కాదండి. పైకి కల్పించేంత బలవంతులేం కాదు వారు. వారి శరీరాలన్నీ కూడా రోగాలు పుట్ట, బలహీనలు. మరి క్రైస్తవ సహోదరు బలహీనలమే. కానీ దేవుడిచ్చిన బలము షుగర్లు, బీపీలు, అనేక బలహీనతలు, టెన్షన్స్, సంఘమును గురించిన వేదన. ఒక సంఘం అంటే ఎదుగున్న 4-5 సంఘాలు ఉన్న దైవజనునికి ఇంకా టెన్షన్ అండి. ఒక దగ్గర అమ్మయ్య సాతాను తంత్రాన్ని అనగదొరికే ఉన్నారు, ఇంకో దగ్గర వేస్తుందండి. అమ్మయ్య ఈ సంఘంలో సాతాను తంత్రాన్ని అనగొట్టేవాడు ఇంకో సంఘంలో వేస్తుందండి. అమ్మయ్య సంఘాలన్నీ కుదురుకున్నాయంటే కుటుంబంలోంచి లేస్తుందండి. అమ్మయ్య అన్నీ కుదురుకున్నాయంటే శరీరంలోంచి లేస్తుందండి. ఎప్పటికప్పుడు అనగొట్టేది ప్రార్థనే. ఇది కాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే మహిమ నుండి అధిక మహిమకు కృప వెంబడి కృప మనకు ఇచ్చే దేవుడు. ఇది 2 కొరింథీ 3వ అధ్యాయము
చూడండి 3వ అధ్యాయము 10 నుంచి కొన్ని మాటలు చదువుదాం. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన, అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను తగ్గిపోయినదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. సంబంధమైన వాటికే ఎంత మహిమ ఉంటే పరలోక సంబంధమైన వారుగా మనము జీవించినప్పుడు, పరలోక సంబంధమైన నిరీక్షణ మనం కలుగున్నప్పుడు మహిమ నుండి అధిక మహిమకు మనల్ని తీసుకెళ్ళేవాడు దేవుడు. అర్థమవుతుందండి. మోషే 40 దినాలు 40 రాత్రులు దేవుడితో గడిపాడండి. మోషే ముఖం ఎలాగుంది? 1000 వోల్ట్స్ బలుబు, ఇంకా ఎక్కువే, ఎన్ని వోల్ట్స్ చెప్పలేమండి. మోషే గారు ముఖాన్ని ఈ కింద ఉన్న ఈ పాపంతో ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారండి. మోషే నీ ముఖం మీద ముసుకేసుకోబోయే బాబు, నీ ముఖాన్ని చూడలేకపోతే. ఎందుకంటే మోషే యథార్థవంతుడు, దేవుని ముఖాముఖగా కనుగొన్నవాడండి. నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడిపినాడు ప్రియులారా, నీ ముఖంలో, నీ భక్తిలో ఉన్న యథార్థత, నీ హృదయంలో ఉన్న యథార్థత నీ ముఖంలో కొట్టొచ్చినట్టే కనబడుతుందండి. నీ జోబులో 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు లేకపోవచ్చు, కానీ నీ ముఖం 1000 సూర్యుల తేజస్సు కలిగిందిగా ఉంటుంది. నీ శరీరంలో చాలా బలహీనతలు ఉండొచ్చు, కానీ నువ్వు ఆయనతో గడిపినప్పుడు, ప్రార్థన చేసి ఆయనతో గడిపినప్పుడు ప్రియులారా, మన ముఖంలో ఒక ధైర్యం, మన ముఖం చూసిన వారికి కూడా ధైర్యం. మోషే ముఖంలో చూడలేకపోయారండి మీరు, ముసుగు లేని ముఖము. ఇక్కడ అంటున్నారు చూడండి 12వ వచనంలో, తగ్గిపోచిన మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు అధిక నుండి అధిక మహిమకు వెళ్ళిన ప్రభువైన యేసు క్రీస్తును చూస్తే ఇక్కడ ఇదే మాట అంటున్నాడు చూడండి. మేము అట్లు చేయక 16వ వచనం, వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరిగెనో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. దేవుని మహిమను డైరెక్ట్గా నువ్వు చూసే శక్తి దేవుడు ఇస్తాడు. వారు ఎప్పుడైతే దేవుడితో చూసారో, చూడండి 34వ కీర్తన 5వ వచనం చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును, నిరసించవు. నువ్వు ఆయన తట్టు చూడక, ప్రభు తట్టు ఎప్పుడైతే నువ్వు సంపూర్ణ నీ హృదయం తిరిగిందో ముసుగు తీసివేయబడుతుంది. ముసుగు ఎప్పుడైతే తీసివేయబడ్డదో నీ ముఖములో ఒక వెలుగు దేవుడిస్తాడండి. అది డబ్బులో లేని ధైర్యము, వెనకాల జనము లేకపోయినా ధైర్యమే. అర్థమవుతుందా? పదవి లేకపోయినా ధైర్యమే. దేవుడిచ్చే ధైర్యం మనకు కలిగి ఉంటే ప్రియులారా, సాతాన్ని చేవను నలిపినట్టుగా నలిపేయగలం. దాన్ని చూసి అలిపోవలసిన భయము మనకు లేదు. దేవునికి స్తోత్రం. చూడండి కీర్తన 7వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి 15 నుంచి చదువుదాం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. అర్థమవుతుందా? మన కొరకు గుంట తవ్వుతాడండి శత్రువు, ఆ గుంటలో పడేద్దామని. ఏ గుంట అయితే మన కోసం తవ్వాడో అదే గుంటలో వాడే పడతాడండి. అర్థమవుతుంది? అది కాలసంలో మన కొరకు మనల్ని పడగొట్టాలని, మన పేరు పాడు చేయాలని, మన సాక్ష్యం పాడు చేయాలని, మన మీద నిందలు వేయాలని, మన పేరు చెడ్డదని కల్పించాలని అపవాది వాడు కొన్ని
గుంటలు మన కొరకు ఏర్పాటు ఆ గుంటలో వాడినే పడేస్తాడండి. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వారి నడినెత్తి మీదనే పడును. నడినెత్తి మీదనే పడుతుంది. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన న్యాయకర్త అయిన దేవుడు, న్యాయాధిపతి, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెను. ఆయన అన్యాయస్తుడు కాదు, మనం ప్రభువుకు అప్పగించాలి. ఒకసారి అన్యాయంగా మన మీద కల్పించి లేని అని అపవాదులు పెట్టి మనం ఏదో పాడు చేయాలి, మన సాక్ష్యం పాడు చేయాలని మన మీద నిందలు వేయాలని చూస్తాం. కానీ దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ముసుగులేని ముఖముతో ఆయన తోటి ఎప్పుడైతే చూసావో ప్రియులారా, ఆయన నీకు నిజమైన వెలుగును దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన సాతాను తంత్రాలను మనం ఎదుర్కొని ప్రతి చోట ప్రతి స్థలంలో విజయోత్సాహంతో మనం ఊరేగించే దేవుడు కృప నుండి అధిక కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ, కృప వెంబడి కృప మన జీవితంలో జరిగిస్తూ దేవుడు ఆయన మన చేతిని ఎన్నడు విడవడు. దేవుడి మాటలు మీ హృదయాల్లో దేవుడు దీవించునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఈ మాటలను ప్రియ సహోదరుడా, నీ కొరకే దేవుడి మాటలు మాట్లాడితే నీ జీవితాన్ని సరిచేసుకో. ముసుగులేని ముఖముతో దేవుడి తట్టు తిరుగు, దేవుని తట్టు చూడు. దేవుడు నీ కుటుంబాన్ని, నీవు చేస్తున్న ప్రతి కార్యములో దేవుడు ఆయన ఉన్నతమైన సహాయము, ఆయన కాపుదలు నీకు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో కూడా ఆధారపడవలసిన పని లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి దినకాల సమయంలో ఆయన నువ్వు శరణుజొచ్చి ఆయన సంపూర్ణంగా వేడి ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థము కాదన్న విషయాన్ని మనము గమనిద్దాం, ప్రార్థన చేసుకుందాం.